హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక టాస్క్ పెట్టుకున్నాము. పొద్దున్నే లేవాలి, ఫస్ట్ ఎవరు లెగుస్తారో నెక్స్ట్ వాళ్ళని లేపాలి అన్నట్టు. నేనే ముందు లేచాను. 4:30 నుండి లేచి తిరుగుతూ ఉన్నా అటు ఇటు. ఇంకా కొంచెం తెల్లారుతుంది అన్నప్పుడు ఇంకా మా హస్బెండ్ కూడా లేచాడు. బయటకు వచ్చి చాలాసేపు కూర్చున్నాను. ఎంత చల్లడిగాలి వస్తుందంటే హ్యాపీగా ఉంది. సింబాగాడు నేను బయట కూర్చొని ఇంకా తర్వాత వెళ్ళి తెల్లారుతుంది అన్నప్పుడు ఇంకా మా హస్బెండ్ని విసికిచ్చి లేపితే ఇంక అప్పుడు లేచాడు. 2 టైప్స్ ఉంటాం. నేనేమో లెగవంగానే యాక్టివ్గా లెగుస్తాను. మా హస్బెండ్ అలా కాదు, కొంచెం చిరాకుగా ఉన్నట్టు ఉంటుంది. అందుకే టీ పెట్టేస్తున్నాను. టీ తాగితే ఇంకప్పుడు కాస్త మూడ్ చేంజ్ అవుతుంది అని చెప్పి. అదొక్కటే రీజన్ కాదు, తను కాస్త మంచిగా మూడ్ చేంజ్ అయ్యి ఫ్రీ అయితే కొంచెం నాకు వర్కౌట్స్ అవి చేపిస్తాడని ఇంకా అలా ముందుగానే టీ అవన్నీ పెట్టేసి రెడీగా ఉన్నాను, వర్కౌట్స్ చేయిస్తాడని. ఈ మధ్య కొన్ని డేస్ నుండి వాకింగ్కి వెళ్ళడానికి అసలు కుదరట్లేదు, టైమే ఉండట్లేదు. అందుకే ఈ వర్కౌట్స్తోనే ఇంకా సరిపోతుంది. నాకు ఎక్కువ టైం చేస్తున్నాను. మా హస్బెండ్ ఉంటే కొంచెం మోటివేటింగ్ ఉంటుంది, నేను లైట్ తీసుకోకుండా ఇంకా కాస్త ఎక్స్ట్రా చేయొచ్చు అని. అందులోనూ ఎండ త్వరగా వచ్చేస్తుంది మార్నింగ్ టైంలో. ఇంకా సరే ఫాస్ట్గా చేసేద్దామని ఇంకా ఎర్లీగానే లేచాను. ఈవినింగ్ టైమ్స్ చేస్తున్నాను కానీ అంత ఎక్కువ చేయలేకపోతున్నాను, అలసిపోయి మార్నింగ్ నుండి. నా ట్రైనర్ రెడీగా కూర్చున్నాడు. వీడు భలే చూస్తూ ఉంటాడు కూర్చొని నేను వర్కౌట్స్ అవ్వమన్నా చేస్తున్నా. ఒక్కొక్కసారి వాడు మూడు సరిగ్గా లేదంటే ఇంక వెంటనే వచ్చి నన్ను విసికిచ్చటమో కదిలిచ్చటమో చేస్తూ ఉంటాడు అటు ఇటు తిరుగుతా. అందులోనూ వీడు రోజు బయటికి రాగానే పావురాలు కాకులు కొన్ని ఉంటాయి. వీడు రాగానే వీడి పైన నుండి తిరుగుతా ఒక లెవెల్లో తిరుగుతూ ఉంటే వీడిని కదిలిస్తూ, వీడేమో అటు ఇటు పరిగెత్తుతాడు, వెతుకుతున్నాడు పాపం. మేమేమో రావట్లేదు, మేము బయట ఉన్నాం కదా. ఈలోపు టీ తాగుతా ఉన్నాయి. హాఫ్ వర్కౌట్స్ అయిపోయినాయి. ఇంకా టీ తాగుదాంలే, కొంచెం బ్రేక్ తీసుకుందామని ఇంకా ఆపేసాను. మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు ఒక 10 మినిట్స్ ఆగాని. మా హస్బెండ్ కూడా చేయట్లేదు, ఎందుకంటే తను ఈవినింగ్ టైంలో చేసుకుంటాడు ఫ్రీగా. ఈవినింగ్ టైము నేను లైట్ తీసుకుంటున్నా అని మార్నింగ్ నన్ను త్వరగా లేపు, నీతో చేయిస్తా వర్కౌట్స్ అని వార్నింగ్ ఇచ్చి మరీ చెప్పాడు రాత్రి. ఎందుకంటే ముందు రోజు నేను అంత ఎక్కువ చేయలేకపోయాను. ఏవైనా కానీ ఎర్లీ మార్నింగ్ లేచే వైబ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. లెగవటానికి బద్ధకం అనే కానీ ఒక్కసారి లేస్తే తర్వాత ఇంకా ఫుల్ డే అంతా కలిసి వచ్చినట్టు ఉంటుంది, టైం కాస్త ఉన్నట్టు అనిపిస్తుంది. టీ తాగుతూ ఏ ఒకటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. టిఫిన్ షాప్ పెట్టారు అక్కడ కింద. ఏంటి ఇది ఎప్పుడు పెట్టారంటే ఎప్పుడో పెట్టారు, నువ్వే చూడలేదంటే సరే వెళ్దాం ఒక రోజు అని మా హస్బెండ్ ప్లాన్ వేస్తున్నాడు. అందుకే నవ్వుతున్నాను నేను. వీడు చూసే చూపులు ఒక్కొక్కసారి నైట్ లో చూస్తుంటే భయం వేస్తుంది, ఎవరో బయట ఉన్నట్టే. ఒక్కసారి నైట్ లో మధ్యరాత్రిలో లేపుతా ఉంటాడు, బయట ఎవరో డోర్ కొడుతున్నారు అన్నట్టు తీసుకొని వెళ్తాడు. మెయిన్ డోర్ తీయాల్సిందే నైట్ లో ఒక్కసారైనా. మేము కొంతమంది అడుగుతూ ఉంటారు, మీకు భయం ఏదా, పైన ఒక్కటే ఉంటది కదా సింగిల్ గా ఉంటారా అంటే, వీడి దెబ్బకి ఇంకెవరు వస్తారు చెప్పండి. నైట్ లో ఎవరైనా వచ్చినా గానీ గవక్కన దొంగలు అలాంటి వాళ్ళు, వీడి దెబ్బకి ఇంకా వాళ్ళు పరిగెత్తాల్సిందే. వీడి అటాక్ మామూలుగా ఉండదు. చిన్న అనుమానం వచ్చినా గానీ నైట్ లో ఎప్పుడైనా కానీ డే టైంలో అయినా కొంచెమైనా ఎవరైనా వస్తున్నారన్నా గానీ కొంచెం వాడికి ఏదైనా తేడా అనిపించిందంటే అరుస్తాడు, మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. మా సింహగాడు అంత ఎలక్ట్గా ఉంటాడు. ఈ స్టిక్ తెచ్చినప్పటి నుండి చాలా యూజ్ అవుతుంది మా ఇద్దరికి, సైడ్స్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఈ స్టిక్ వల్ల. ఇంకా తర్వాత కొంచెం పుషప్స్ అలాగే ఈ మధ్య చేస్తున్నాను. ఇంతకుముందు అసలు ఈ పుషప్స్ చేయాలంటే కూడా వచ్చేది కాదు, నాకు ఇబ్బందిగా అనిపించేది. రోజు కొంచెం కొంచెం ట్రై చేస్తే అలవాటు అవుతుంది కదా అని ట్రై చేస్తున్నాను. 3 సెట్స్ చేస్తాను, 12 రెపిటేషన్స్ ప్రతి సెట్ కి. నాకు వర్కౌట్స్ గురించి అంత పర్ఫెక్ట్ గా అయితే తెలియదు. ప్రతిదీ నేను ఆన్లైన్ లో చూసుకుంటాను. ఏదన్నా బాడీ పార్ట్ కి చేయాలంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలని ఆన్లైన్ లో ఏదన్నా యాప్స్ ఉంటే, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో నేను కొంతమందిని ఫాలో అవుతాను. ఇంకా వాళ్ళు చెప్పే దాని ప్రకారము నేను రోజు కొన్ని వర్కౌట్స్ మార్చుకుంటూ ఒక్కో బాడీ పార్ట్ కి చేసుకుంటూ ఉంటాను ప్రతిరోజు. ఈ రోజుల్లో అసలు ఫిట్నెస్ గురించి ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారో చాలా మందిని చూసి చాలా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. ఇంకా వాళ్ళని చూసి నేను కూడా కొంచెం ఇన్స్పైర్ అవుతాను. ఇంకా మా హస్బెండ్ కూడా చెప్తూ ఉంటాడు. అంటే మా హస్బెండ్కి అమ్మాయిలు చేసే వర్కౌట్స్ అంతగా తెలియదు కదా, అందుకే నేను చూసుకుంటూ ఉంటాను ఆన్లైన్లో ఏమన్నా ఉన్నాయా పనికొచ్చాయని. ఎప్పుడైనా కానీ పక్కన పార్ట్నర్ కొంచెం మంచిగా మోటివేట్ చేసే వాళ్ళు ఉంటే మనం ఈజీగా చేసేయచ్చు, అంత ఇబ్బంది కూడా అనిపించదు. ఇప్పుడు మా హస్బెండ్ కూడా వచ్చి నాకు నేను యాప్స్ చేయాలి కొంచెం సపోర్ట్ ఇవ్వు అంటే మా హస్బెండ్ వచ్చి పట్టుకుంటాడు. యాప్స్ చేసేటప్పుడు మాత్రం ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అలవాటు అయిపోతే చాలా ఈజీ. ఇదైతే నేను 120 చేస్తాను, పెంచుకుంటూ ఉంటా. ఒక్కొక్క సెట్ కి 30 వేస్తే ఇంకొక సెట్ కి 40, 50 అలా పెంచుకుంటూ వెళ్తా. 120 అయ్యే వరకు చేసేస్తాను. ఒక కమెంట్ వచ్చింది అక్షయ నుండి, మీ వర్కౌట్స్ చూసి నేను కూడా మోటివేట్ అయ్యాను, నాకేమన్నా టిప్స్ ఇవ్వండి అని. మీరు ఓవర్ వెయిట్ ఉన్నా అంటున్నారు కదా, వాకింగ్తో స్టార్ట్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి రోజు. స్టార్టింగ్ డేస్లో ఫుడ్ని మరీ అంత కంట్రోల్ చేసుకోవద్దు, ఎనర్జీ అనేది ఉండదు. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. కొంచెం మీరు ఇంప్రూవ్ అవుతున్నారు అన్నప్పుడు ఫుడ్ని కూడా కాస్త తగ్గించుకుంటూ రండి, మీకు అలా బాగా యూజ్ అవుతుంది. ఒక 1 మంత్ వాకింగ్ చేయండి. తర్వాత కొంచెం నేను చేయగలను అన్నప్పుడు చిన్న వర్కౌట్స్తో స్టార్ట్ చేసుకోండి. మీకు చేసే కొద్దీ మీకే మోటివేట్
మోటివేషన్ వస్తుంది. నేను పర్టికులర్ గా మోటివేషన్ ఇవ్వాల్సింది ఏమి ఉండదు. ఐ హోప్ నేను మీకు చెప్పింది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ట్రై చేయండి. డెఫినెట్ గా మీరు వర్కౌట్స్ చేసి కానీ వాకింగ్ వల్ల కానీ ఖచ్చితంగా తగ్గుతారు. మెయిన్ మీకు విల్ పవర్ అనేది ఉండాలి, నేను చేయగలనని. వీడియో చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేయండి. ఇక్కడ చెట్లకు నీళ్లు పోస్తున్నాను. పనిలో పని వర్కౌట్స్ అయిపోయినాయి కదా, చెట్లకు నీళ్లు పోసేసి ఇంటి ముందు కూడా కడిగేద్దామని. ఎందుకంటే ఫుల్ దుమ్ము పట్టేసింది. ఈవినింగ్ టైమ్స్ లో మేము బయట కూర్చుంటున్నా కానీ టోటోగాడు వచ్చినప్పుడు కూడా వాడి కింద తిరుగుతూ ఉంటాడు కదా, ఆ దుమ్ముకి వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కడిగేస్తే మంచిది కదా అని ఇంకా కడిగేస్తున్నాను. ఈయన ఇంకా అటు ఇటు తిరుగుతా స్టైల్ గా మా పనులు మేము చేసుకోండి అంటే మమ్మల్ని చూస్తూ ఉంటాడు కరెక్ట్ చేస్తున్నామా లేదా అని. కొన్ని డాగ్స్ వీడియోస్ లో చూస్తూ ఉంటే ఏ ఒకటి గ్రాసరీస్ తాడో బయటకు వెళ్ళి చేస్తూ ఉంటాయి కదా, ఒక్కటైనా చేయరా సింబా అంటే అస్సలు పట్టించుకోడు. అలాంటివి ఏమైనా చెప్తున్నా గానీ మొహం పక్కా తిప్పేసుకుంటాడు సింబా గాడు. ఏదైనా కానీ నేను తింటాం పడుకుంటాం ఏదో అటు ఇటు తిరుగుతూ ఉంటా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ అంటాడు. నేను పని చేస్తుంటే ఇంకో 4 పనులు పెడతానికి మాత్రం రెడీగా ఉంటాడు వీడు. ఇక్కడ నేను ఎందుకు సీరియస్ గా చూస్తున్నా అంటే వాడు వెళ్ళి నేను నీళ్లు కడుగుతున్నా కదా, ఆ నీళ్ళు అటు ఇటు పరిగెత్తుకుంటూ తిరుగుతున్నాడు. అది వచ్చి మళ్ళీ ఇంట్లో పరిగెత్తుతాడు. అసలుకే ఇక్కడ స్లిప్ అవుతా ఉంటది, వాడెక్కడ పడతాడా అని నా భయం. మళ్ళీ ఇక్కడ జారుకుంటూ పరిగెత్తున్నాడు చూసారా లోపలికి. అలా ఉంటది వీడు చేసే పనులు కనిపించకుండా. సన్ రైజ్ అయిపోయింది, సూర్యుడు ఇంకా స్లోగా పైకి వస్తున్నాడు. ఇంకా సేపట్లో ఎండ బాగా వస్తుంది అని చెప్పి ఇంకా ఇంట్లో కూడా పనులు త్వరగా చేసేసుకుందాం, మిల్లు ఉడ్చడం తుడవటం అని. అప్పటికే ఫుల్ చిరాకు స్టార్ట్ అయిపోయింది చెమటకి. తోటగాడు ఆఫ్టర్నూన్ వచ్చాడు, ఇంకా మధ్యాహ్నం అంతా అయిపోయింది, పడుకున్నాడు, తింటమైంది, అన్ని అయిపోయాక ఇంక ఈవినింగ్ స్లోగా లేచాడు. ఇంకా వాడికి స్నానం చేయించాను, పార్కుకి తీసుకెళ్దాంలే అని. వాడికి అన్నం తినిపించడం అన్నా స్నానం చేయించడం అన్నా కాసేపు అలా బయట తిప్పి ఆడిపించడం అన్న భలే ఇష్టం మాకైతే. ఇక్కడేమో అన్నదమ్ముళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. వాడేమో వీడిని చూస్తాడు, వీడేమో వాడిని ఏదో కదిలిస్తూ ఉంటాడు. సింబగాడు అంతే చూస్తూ ఉంటాడు. వీడిని రెడీ చేసాం కదా, సింబగాడి టెన్షన్ వస్తుంది వీడు ఎక్కడికి వెళ్తున్నాడా అని. వాడు సైలెంట్ గా ఉంటే వీడు అరుస్తాడు రే రే అన్నట్టు, సింబగాడిని పిలుస్తూ ఉంటాడు. వాడు అసలు అంతకు ఎక్కువ పట్టించుకోడు. వీడు పిలుస్తున్నా గానీ ఎందుకో వీడు టచ్ అయిపోతున్నా కానీ భయం వేస్తుంది, చిన్నపిల్లడు కదా వీడు. ఇంకా వాళ్ళ పెద్దనేమో వెళ్దామా కాసేపు ఆగి వెళ్దామా చీకటి పడ్డాక అని చెప్పి ఆలోచిస్తున్నాడు. సర్లే వెళ్దాం చల్లగానే ఉంది కదా అని ఇంకా తీసుకొని వెళ్తున్నాము. కొంచెం స్టార్టింగ్ లో ఏదో బాగా ఇబ్బంది పెట్టాడు కానీ వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్లకుండా ఇప్పుడు వాళ్ళ పెద్దనాన్న దగ్గరే ఉంటున్నాడు. మాక్సిమం బండి మీద వెళ్ళేటప్పుడు ఏదో నా దగ్గర వస్తాడు, ఇంకా తర్వాత ఇంక వాళ్ళ పెద్దనాన్న దగ్గరే ఉంటాడు. వాళ్ళ పెద్దనాన్న హ్యాండిల్ చేసే విధానానికి కూడా అలవాటు పడిపోయాడు. నేను ఎంత అరిచినా ఎంత చిరాకు పడ్డా వేస్ట్లే ఈయనకి చెప్పటం కూడా అని ఇంక వాడు కూడా సైలెంట్ అయిపోతున్నాడు. వాళ్ళ పెద్దనాన్న వాడిని పిసుకుతున్నా ఏం చేస్తున్నా కానీ ఇంకేం చేస్తాడు వాడైనా. స్లోగా ఇంకా కాసేపు అలా డ్రైవ్ చేసి బయట అటు ఇటు తిప్పి ఇంకా లాస్ట్లో పార్కుకి తీసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక మట్టిలో వదులుదామంటేనేమో స్నానం చేయించి తీసుకొని వెళ్ళాను కదా, ఇంకా వాళ్ళ పెద్దనాన్న నుండి వద్దులే మట్టిలో అన్నాడు. ఎదురు ఒక అబ్బాయి ఉండి ఆడిస్తున్నాడు, ఇంకా వెనక వాళ్ళ పెద్దనాన్న పట్టుకొని కూర్చోబెట్టాడు వాడిని. ఇది ఒక్కటే ఎక్కి ఆడాడు కానీ తర్వాత మిగతా అన్నిటిని చూపిస్తుంటే అంతకు వెళ్ళలేదు, భయం వస్తుంది వాడికేమో. ఏదైనా కానీ స్లోగా అలవాటు అవుతుంది కదా. మా ఇంటి దగ్గర ఉన్న పార్కుకి వెళ్దామంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు, అందులోనే ఎక్కువ ట్రీస్ అవేమి ఉండవు, గాలి అంతగా రాదులే అని ఇంక ఇక్కడ తీసుకొని వచ్చాము. ఇక్కడ కూడా ఫుల్గా ఉంటారు ఈవినింగ్ అయితే. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా పెద్ద పార్కు, కూర్చోడానికి అంతా బాగుంటది, ఒక సైడ్ గడ్డ అదంతా ఉంటది. ఇక్కడ ఒక పెద్ద స్టేజ్ ఉంది, తీసుకొని వచ్చి ఇక్కడ దాని మీద కూర్చోబెడితే చాలాసేపు వాడే ఆడుకున్నాడు దాని మీద తిరుగుతా. వాడు పుట్టాక నార్మల్ గా చిన్నగా ఉన్నప్పుడు ఒక 2-3 మంత్స్ అప్పుడు మేము అనుకుంటూ ఉండేవాళ్ళమే వాడు పాకుతో స్టార్ట్ అయినప్పటి నుండి తిప్పాలి, ఇక్కడ పార్కు తీసుకొని రావాలి, వాడితో ఆడిపియాలి అది ఇది అని చెప్పి మొత్తానికి ఆ డే కూడా వచ్చేసింది. కొంచెం నడవటం స్టార్ట్ చేస్తే ఇంకా అసలు ఆపలేమేమో వాడిని. కాస్త అటు ఇటు చూస్తున్నాడు, పిల్లలు ఎవరైనా వచ్చి ఆడిపిస్తా ఉంటే వాడికి కూడా బాగుండేది. ఇంక అందరు పెద్ద పెద్ద వాళ్ళు కదా, అప్పుడప్పుడు మ్యూజిక్స్ అయి పెట్టి ఇక్కడ స్టేజ్ మీద పిల్లలు డాన్స్లు వేస్తూ ఉంటారు. వీడు కూడా కాస్త పెద్దగా అయితే వీడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు. కొంచెం నడవటం స్టార్ట్ అయిందంటే ఇంకా వాడికి కూడా బాగుంటది. అప్పటికి ఇక పాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, స్టేజ్ అంతా తిరిగాడు చాలాసేపు. మేమేం చేసామంటే వాడు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కదా ఆడుకుంటున్నాడని మేము పక్కకి వెళ్ళిపోయాం, కనిపించకుండా అసలు చూస్తాడా లేదా అని. అసలు పట్టించుకునే ఇదిలో కూడా లేడు, వాడంతటా వాడే ఆడుకుంటున్నాడు. స్టేజ్ పైన అంతా కొంచెం మట్టి మట్టిగా ఉందిలే, కాస్త గ్రాస్ లో వదిలేద్దాం రాటోటో అని పిలుస్తుంటే రావట్లేదు. ఇంక అప్పుడు లాస్ట్ లో బాయ్ అని చెప్తుంటే ఇంకప్పుడు వచ్చాడు. మళ్ళీ నేను వెళ్ళిపోతానేమో అని ఇంకా తీసుకొని వెళ్ళి గడ్డిలో వదిలేసాం, ఇక్కడైతే బాగుంటుంది ఆడుకోవటానికని. దించాను, వాడంతటా వాడే వెళ్తాడు. నేను ఎక్కడ వదులుతున్నా డ్రెస్ పట్టుకొని అసలు కూర్చోవట్లేదు, ఇలా కాదురా అని చెప్పి ఇంకా నేనే కూర్చోబెట్టి ఇంకా పక్కకి వెళ్తూ ఉన్న అటు ఇటు వాడు పాక్కుంటూ ఆడుకుంటా ఉంటాడు. మళ్ళీ మనం ఉంటే కదలడు పక్కకి. ఇప్పుడు నుండే స్టార్ట్ చేస్తూ ఉంటే గడ్డిలో తిరగటము, కాస్త ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళి చూపించటము, మట్టిలో వదిలేయటము వాళ్ళకి కూడా బాగుంటుంది అంటే ఒకే వచ్చేసరికి వాళ్ళకి అన్ని అలవాటు
అలవాటు అవుతాయి. ఇప్పుడు నుండే స్పర్శ తెలియటం స్టార్ట్ అవుతుంది కదా. మేము ఒక వీడియో చేద్దామని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం చిన్నపిల్లలకి సంబంధించి. అది అమ్మాయి చెప్పింది, తన డాక్టర్ ఇలా ఇలా చేయాలక్క, ఈ ఏజ్ నుండి స్టార్ట్ చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది అది ఇది అని చెప్పి, ఇంకా అవన్నీ గుర్తున్నాయి కదా, ఇంకా మేము కూడా వీడిని అలా తిప్పటము అలా స్టార్ట్ చేద్దాంలే అని ఇంకా అలవాటు చేస్తున్నాం. పార్క్కి అలా తీసుకెళ్తాం. చిన్నప్పుడు అంటే మనకి చాలా మంది ఉండేవాళ్ళు చూసుకోవడానికి, ఇంట్లో ఎవరొకళ్ళు ఉండేవాళ్ళు ఆడిపించడానికి, అసలు బోర్ అనేది ఉండేది కాదేమో మనకి. కానీ ఇప్పుడు పుట్టే పిల్లలకి మనం అంతా ఇండిపెండెంట్ లైఫ్ అయిపోయేసరికి ఎవరు జనాలు ఎక్కువ ఉండట్లేదు చుట్టుపక్కల. ఇంకా బెస్ట్ పని ఏంటంటే ఇలా పార్క్స్కి వెళ్ళటము, లేదంటే ఏదైనా ట్రిప్స్కి వెళ్ళటము. అసలు ఈ ఏజ్ లో ట్రిప్స్కి వెళ్ళడం చాలా బెస్ట్ పని అనిపిస్తుంది. మాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీడిని వేసుకొని ఏదైనా ట్రిప్కి వెళ్ళాలని చెప్పి. సింబాగాడు రెస్పాన్సిబిలిటీ లేకపోయి ఉంటుంటే వెళ్ళే వాళ్ళమి, లేదంటే సింబాగాడు కాస్త బయట తిరగటం అలవాటు, వాడికి ఇష్టం అనుకుంటే వాడిని కూడా తీసుకొని వెళ్ళటానికి మేము రెడీ. కాకపోతే సెట్ అవ్వదు మాకు బయట తిరగాలంటే. అసలు వాడు అలా అవ్వటానికి కారణం మేమే అనిపిస్తుంది. చిన్నప్పుడు వాడికి ఏమీ నేర్పించకుండా సింబాగాడికి బయట తిప్పటం అలాగా, వాడు ఏదో రానంటే ఇంట్లోనే ఉంచే వాళ్ళమి, వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్టు. అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే అది లైఫ్ ఎలా అవుతుంది, ఏదో ఒకటి ట్విస్ట్లు ఉండాలి కదా. ఇది మాకు సింబాగాడి వల్ల వచ్చింది అనుకుంటాం. మా లైఫ్ లో ఒక ట్విస్ట్ మాత్రము. ఇంతకు ముందు హ్యాపీగా ఫ్రీ బర్డ్స్ లాగా తిరిగే వాళ్ళమి, కాకపోతే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే వాడి గురించి మెయిన్ ఆలోచించాలి మేము. కానీ వాడైనా వాడు లేకపోయి ఉంటే వేరేలాగా ఉండేది లైఫ్. మాలో చాలా చేంజెస్ అసలు వచ్చేవి కాదేమో. కానీ ఇది కూడా ఒక పెద్ద టాస్క్ లాంటిదే కదా, ఒక పెట్టిని చూసుకోవటం, అలానే పిల్లల్ని హ్యాండిల్ చేయటం అనేది. ఇప్పుడు మాకు పుట్టకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా పుట్టినా కానీ అది కూడా ఒక పెద్ద టాస్కే మాకు లైఫ్లో. ఇప్పుడు అంటే టోటోగాడు మార్నింగ్ టైం వస్తాడు, ఈవినింగ్ టైం వాడు ఉండడు. ఇంకా వాడు వెళ్ళిపోయాడంటే వాడు కాస్త డల్ అవుతా ఉంటాడు. వీడు ఎప్పుడెప్పుడు వస్తాడని మార్నింగ్ టైంలో కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు సింబాగాడు. టోటోగాడికి కూడా స్లోగా సింబాగాడు బాగా అలవాటు అయిపోతున్నాడు. వాడు అన్నం తింటుంటే అంతే చూస్తూ ఉంటాడు. వాడు నిద్ర లేవగానే, టోటో నిద్ర లేవగానే సింబా కనిపించకపోతే ఎతుకుతాడు కూడా, వాడి కోసం అరుస్తూ ఉంటాడు. వాళ్ళ పెద్దంతా ఫుల్గా ఆడుకున్నాడు, నాతో ఆడుకున్నాడు. ఇంకా చాలాసేపు ఉన్నాము. తర్వాత ఇంకా వాడికి నిద్ర వస్తుందిలే కొంచెం అని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోతున్నాడు. వాడే మధ్యలో నిద్ర వస్తుందిలే అని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాము. వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే భలే హ్యాపీ అనిపిస్తుంది. స్టార్టింగ్ రోజు వాళ్ళ పెద్దన్న దగ్గరికి వెళ్ళకపోయేసరికి భయం వేసింది, అసలు అలవాటు అవుతాడా లేదా అని. ఇప్పుడు బాగా అలవాటు అయిపోయేసరికి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ పెద్దన్నతో. ఇద్దరు అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. నేను ఇంకా కావాలని చెప్పి స్లోగా వెళ్తున్నా. అసలు వాడు నా కోసం చూస్తాడా లేదా, నేను వస్తున్నానా లేదా అని చెప్పి అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. ఇద్దరు ఇంకెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. ఎప్పుడు నుండో వద్దాం అనుకుంటున్నాం పార్క్ కి. మొత్తానికి అయితే ఇలా పార్క్ వచ్చి కాసేపు అలా ఆడుకొని వెళ్ళాము. ఇంక ఇంటికి వెళ్లే దారిలో పెట్రోల్ కొట్టించుకుందాంలే అని ఇంకా పెట్రోల్ దగ్గర ఆగాము. ఇంక ఇక్కడ మేము ఇద్దరం నుంచి ఏదో చూస్తున్నాం అటు. ఇంకా ఈవినింగ్స్ కూడా వర్కౌట్ చేసుకుంటా అని చెప్పాను కదా. డైలీ అయితే కన్ఫామ్ గా ఈ ఎక్సర్సైజెస్ నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే సైడ్స్ కి బాగా యూజ్ అవుతుంది అని చెప్పి, సైడ్ ఫ్యాట్ ఎక్కువ పెరగకుండా. అంతా అయిపోయాక ఇంకా కలిసిపోయి ఉంటా కదా, కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉంటా, వెంటనే కూర్చోకుండా ఇంకా ఆడుకుంటే ఏదో చేస్తూ ఉన్నాను. మా సింబాగాడు కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంకా వీడైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.